శ్యామ్, చాలా రోజుల నుంచి 28 days చూసావు అంటే నార్మల్గా ఉన్న అమ్మాయికి ఈవిడికి చూడంగానే సంథింగ్ డ్రగ్స్ తీసుకుందా అంటానికి చేసే పనులు కూడా మనకి అంటే నార్మల్గా కాకుండా వెరైటీగా బిహేవ్ చేస్తుంటారు. అలాంటివి నువ్వు అబ్జర్వ్ చేసావు అంటే తీసుకుంటే ఇలా ఏం పనులు ఏం చేసావు? తీసుకోగా చూడలేదు. డ్రగ్స్ తీసుకున్నప్పుడు చూడటం కాదు, అంటే వింతగా బిహేవ్ చేస్తూనే ఉంటుంది. వింతగా బిహేవ్ చేస్తూనే అరుస్తూనే ఉంటుంది, రూమ్ లోకి వెళ్ళి అరుస్తూనే ఉంటుంది, ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది, ఆ ఫోన్ లోనే అరుస్తూనే ఉంటుంది, కిందికి నిలబెడుతూ ఉంటుంది. మాకు అంటే మీ అంత గొడవ చేస్తుంటే పక్కిళ్ళల్లో వచ్చి ఏందా మాకు ఈ న్యూసెన్స్ ఏంటి మ్యూజిక్ ఇట్లా అలవాటు అయిపోయిన పానము అది చెప్పి తంగ అయిపోయి కామర్స్ ఉంటాడు పాపం. ఎవరి బిజీలో వాళ్ళే ఉంటారు. అక్కడ అందరూ నార్మల్ పీపుల్, మనలాగా పీపుల్, మన విలేజ్ పీపుల్ లాగా పక్కగా అక్క ఏమైందని అట్లా ఉండదు. అలా ఉండదు, ఎవరింట్లో వాళ్ళే తెలుసు ఎలా ఉంటుంది. ఇప్పుడు సిటీ లైఫ్ ఎలా ఉంటుంది, పక్కింటిలో ఎవరున్నారో తెలియదు. అలాంటి లైఫ్ లో మనం ఉంటున్నాం. ఇక్కడ సిటీ లైఫ్ అలవాటు అయిపోయింది వాళ్ళకు, పక్క వాళ్ళకి. వెనకాలనే ఎమ్మెల్యే ఉంటాడు, వెనకాలనే ఎమ్మెల్యే ఉంటారు. అలా ఇల్లు వెనకాలనే ఎమ్మెల్యే ఉంటారు. ఏమో వాళ్ళది కూడా ఏమన్నా బ్లాక్ మెయిల్ పెట్టుకోనికి ఏమన్నా వాళ్ళది కూడా ఏమన్నా పట్టుకున్నది కావచ్చు. వీళ్ళు ఖామోష్ ఉండాలా, నాకు మాట్లాడొద్దు అని వాళ్ళది కూడా ఏమన్నా పెట్టుకున్నది కావచ్చు. ఒకటి ఇక్కడ కొట్టిండు, నాకు రాష్ట్రాన్ని కొట్టిండు అని అంటున్నది. నాకు బేసిస్ కొట్టిండు, ఏ యాక్టర్ కొట్టిండు, ఇక యాక్టర్ కొట్టింది చెప్పక్క తీయమంట వీడియో తీయాలా. ఆ కొట్టిన రోజు కూడా వచ్చి ఇల్లు మొత్తం రక్తం బ్లడ్ జరుగుతుంది. ప్రూఫ్ నన్ను వాళ్ళే నన్ను కొట్టిళ్ళు అన్నట్లా, మా ఇంటికి వచ్చి నన్ను కొట్టిళ్ళు అని ఇల్లు మొత్తం బ్లడ్ చింపిస్తుంది అన్నమాట. ఇట్లా పోలీసులు రాకడం ముందు ఇలా చిమ్మిస్తుంది. ఈ యాక్టర్ కొట్టిళ్ళు, నేను రాష్ట్రం కొట్టిండా, నేను కొట్టిండా రాస్తరును మీద కేసు పెట్టడానికి ముందు ఇప్పుడు మ్యాటర్ కదా, చాలా మ్యాటర్ కానీ అది ఫోటో తీసుకొచ్చి ఇందులో యూజ్ చేస్తుంది అన్నమాట. రాస్తారు నన్ను కొట్టిండని. ఇక ఏ యాక్టర్ కొట్టిండు, నిన్న ప్రీతి కూడా అడిగింది కదా, నేను ఏ యాక్టర్ కొట్టింది అని చెప్పి ఒకసారి తీయాలా. వీడియో ఉంది అక్క మా దగ్గర, వీడియో ఉంది. ఆ వీడియో తీయాలా, మరి ఇయ్యాలా వీడియో న్యూస్ ఛానల్ ఒకసారి ఇయ్యాలా. దొంగ కథలు పడుకుంటూ కథలు పడుకుంటా ఎందుకు ఆ యాక్టర్కి డిస్టర్బ్ అవుతా అని చెప్పేసి చెప్పకొచ్చినాం. ఈమె తట్టుకోలేక, టార్చర్ తట్టుకోలేక ఆమె వేసింది ఒక సీజన్ బట్టి. అవునా వేస్తే రాస్తారని బలి మళ్ళీ ఎవరితోటో కొట్టిస్తుంది, ఎవరితోనో కొడితే అది రాస్తారని మీదకి అంతే. ఇప్పుడు అదే కాదు, కొట్టింది ఒక యాక్టర్స్, ఈమె గోల చేస్తుంది. ఇంటి పక్క ఆమె టార్చర్ తట్టుకోలేక అచ్చి కొట్టి ఇసిరింది. ఏ క్లోజ్ ఫ్రెండ్సే తాగేటప్పుడే ఇలా దిమాగ్ ఖరా చేస్తే ఈసిరింది ఒకటి. ఇలా అరవడం పట్టించుకోరు ఎవరు, రాజస్థానంలాగా అంత నీట్గా ఉండరు, అంత చుట్టినా కొట్టినా భరించడానికి ఎవరు ఉండరు కదా. ఈసిరింది ఒక సీజా ఒకటి వేసింది, ఇల్లు మొత్తం చిమ్మిస్తుంది. పోలీసు వాళ్ళు వస్తున్నారు అనగానే నా ఇంటికి వచ్చి నన్నే కొట్టింది ఆమె, నేనేం చేయలేను, నన్ను అటట్టు మటర్ కేసు అట్లా ట్రై చేసింది అనమాట. అది అవ్వలేదు, కేసు అవ్వలేదు, మళ్ళీ అక్కడనే ఆగిపోయింది. మొత్తానికి ఏదో ఒక మ్యాజిక్ చేసో లేకపోతే ఒక సీన్ క్రియేట్ చేసి ఎదుటోళ్ళు ఇరికిచ్చాలా. ఇదే ఒక ఎగ్జాంపుల్ చెప్పినా నేను మీకు. ఏమని, మీకు ఒక కానీ రాని టైంలో మీకు ఫోన్ చేస్తుంది, ఆ టైమింగ్ చూపిస్తుంది, మీరు వాస్తవం చూపెడతారు అక్కడ. లేదండి ఒక ఇంటర్వ్యూ గురించి నాతో డిస్కషన్ చేసిన మాట వాస్తవమే, చూడండి అని మీరు చూపిస్తారు, వినిపిస్తుంది. కానీ ఆమె చూపించేది ఏంటంటే టైమింగ్ చూపిస్తుంది. ఈ టైంలో ఫోన్ చేయటం ఏంటి, ఈ టైంలో ఫోన్ చేస్తారా అని చెప్పి, ఇది మా ఇద్దరిలో ఉన్నటువంటి రిలేషన్ అని చెప్తుంది, బాండింగ్ ఏదో ఒకటి చెప్పేస్తుంది ఆమె. అప్పుడు నువ్వే అంటావు నిజంగానే మాకేమైనా ఉందా, మీరే కన్ఫ్యూజ్ అవుతారు. నిజంగా ఉందా అసలు ఏంటిది, మీరు అలాంటి మెంటాలిటీ. ఎప్పుడైనా ఇలాంటి వ్యక్తి, ఇలాంటి అమ్మాయిని మీరు ఎక్కడన్నా ఇప్పుడు దాకా చాలా మంది చూసారు, ఎప్పుడన్నా సినిమాలో కూడా చూడలేదన్న, అంటే షాక్ అయ్యారు అసలు చూసి? అట్లా కాదు, నాకే అర్థం అవ్వకొచ్చింది, ప్రజలకు కూడా అర్థం అవ్వచ్చు. ఇతని మీద పోరాటం ఫస్ట్ ఇంటర్వ్యూలు ఒకసారి తీయండి, మనకు కూడా ఎంటర్టైన్మెంట్ అవుతుంది, మీకు కూడా ఎంటర్టైన్మెంట్. ఒక మూవీ తీయచ్చు ఆమె మీద, ఒక మంచి డీటెయిల్గా మంచిగా స్క్రిప్ట్ తీయచ్చు, అలా కేసు పెట్టిన పెట్టచ్చు, నా లైఫ్ తీసేది అది. ఒకసారి తీయండి, ఆమె న్యూస్ మొత్తం తీయండి, ఒక స్క్రిప్ట్ రాసుకోవచ్చు, మంచి మూవీ స్క్రిప్ట్ రాసుకోవచ్చు. ఇంకొకటి మీరు చూస్తారు, ఇప్పుడు ఇద్దరి మీద పోరాటం అంటున్నది, ఇంకొక వారం 10 రోజుల తర్వాత ముగ్గురు మీద కూడా అంటది. నెక్స్ట్ చింటూ వస్తాడు, నెక్స్ట్ XYZ వస్తారా చూడండి మీరు. ఇక ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు ఇక్కడ. ఓకే, చింటూ ఏం పని ఇప్పుడు, ఆడ ఏం పని ఆయనకి? మీతో కూడా మాట్లాడేది, ఫోన్ కాల్ మాట్లాడిన దాంట్లో చింటూ ఉన్నాడు అక్కడ. నేను మొన్న ఒక ఇంటర్వ్యూ చేసిన, ఆ ఇంటర్వ్యూ వరకు నాకు తెలియదు, ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు అది. అంటే నేను మా అమ్మ నాన్న తర్వాత నేను బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ అది. ఆ ఇంటర్వ్యూలో కాల్ రికార్డ్ ఇన్వెడుతున్నా, నేను ఇన్వెట్టప్పుడు ఆడ వాయిస్ వచ్చింది. ఆడ వాయిస్ వచ్చిన ఇంకొక 2 నిమిషం తర్వాత కార్తిక్ వచ్చిండు. అప్పుడు నాకు అనిపించింది, అరే హలో అని చెప్పేసి మాట్లాడింది ఆ వాయిస్ వేరే ఉంది, అండ్ ఈ కార్తిక్ వాయిస్ వేరే ఉంది.
అంటే ఈడెవడరా అన్నప్పుడు అప్పుడు చెప్పిండు మా వాడు ఆడు చింటూ అన్న మామ ఆడు చింటూ మామ అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు అనిపించింది నీకు చింటూకి ఏం పని నీకు ఇంత ఇప్పుడు మస్తాన్ తోటి రాస్తారు సార్ తోటి ఒళ్ళు అవుతున్నప్పుడు నీకు చింటూ తోటి నీకేం పని అవును మీకేమన్నా ఉండుంటే ఉండని కానీ నువ్వు బలి కాకుండా చూసుకో ముందే నువ్వు కొంచెం జాగ్రత్త పడు చింటూ నువ్వు కొంచెం జాగ్రత్త పడు నేను ఒక ఫ్రెండ్ కొనో తమ్ముడు కొనో ఏదో ఒక చెప్తున్నా నువ్వు జాగ్రత్త పడు నువ్వు ఆ ఇంటి కడప కాదు కదా ఆ వాతావరణాన్ని ఆ నెంబర్ బ్లాక్ చేసేసుకో వేరే ఫోన్ కొనుక్కో ఫోనే నువ్వు లేకుంటే నువ్వే ఇక ఓకే సిమ్ మార్చితే మళ్ళీ మొదల ఫోన్ మార్చాలి కాడా సిమ్ కాదా ఫోన్ నాకు అదే ఒక రాష్ట్రంలో డబ్బులు ఇస్తే ఈ ఫోన్ ఎందుకు వాడతా హ్యాకింగ్ చేసుకున్న ఫోన్ మళ్ళీ దీని ఎందుకు వాడుకుంటారు చెప్పండి రాష్ట్రం డబ్బులు ఇస్తే పెద్ద ఐఫోనే కాదు ఏదో ఒక ఫోన్ ఈ ఫోన్ నాకు ఈ ఫోన్ వాడమంటే భయం పడుతుంది ఇలాంటి ఫోన్ ఎందుకు వాడతారు చెప్పండి ఇప్పుడు రాస్తారు సార్ కంటే ఎక్కువ డబ్బులు ఇస్తారు లావణ్య మేము బయటకు వస్తామంటే రాస్తారు సార్ ఎన్ని ఇవ్వగలుగుతాడు దానికంటే డబ్బులు ఇస్తుంది ఆమె ఎందుకు అన్ని గుర్తు అన్ని అతని దగ్గర ఉన్నాయి కాబట్టి అన్ని బ్లాక్ మెయిల్ చేసిన సంపాదించిన డబ్బులు డిమాండ్ ఎవరికి కావాలి ఇక్కడ లావణ్యకు కావాలా అట్లంటే లావణ్యతో మాట్లాడుకోవాలి నేను ఏమన్నా డీలింగ్ ఉంటే రాస్తారు సారు గింత ఇయ్యసారంటే అంత లేదు అన్న గింత ఇస్తా మీ ఇష్టం చెప్తే ఎప్పుడు లేకుండా లేదు నాకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి అంటారు ఎందుకంటే మా శంకర్ భాష సార్ కానీ ఇంకా ప్రీతి ఫైట్ చేస్తున్నారుగా అక్క నువ్వు ఇస్తావా పొమ్మంటావా ఒకవేళ పైసలు కూడా అనుకుంటే అంతే కదా డిమాండ్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది ఇంకా లావణ్య దగ్గర ఇంకా 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 బ్లాక్మెయిల్ కూడా చేయొచ్చు ఇంకా డబ్బులు కావాలి ఇస్తావా ఎక్కన్నా అంతే కదా అన్న అది క్యారెక్టర్ కాదు క్యారెక్టర్ కాదు మాది యాక్చువల్గా నీలాంటి చెత్త కుప్ప డస్ట్బిన్ లాంటి క్యారెక్టర్ అయితే మాది కాదు మేము పని చేస్తాము డబ్బుల కోసం పని చేసుకుంటున్నాము బేఫీవర్తో ఉంటాం తప్ప కష్టాన్ని నమ్ముకొని ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాం కష్టాన్ని నమ్ముకొని ప్రతిఫలం ఆశించేసుకొని బేఫీవర్తో లైఫ్ సాగిస్తున్నాము కానీ నీలాక మాత్రం లేదు మాకు కొనేంత డబ్బులు ఎవరి దగ్గర లేదు మమ్మల్ని కొనే డబ్బులు ఎవరి దగ్గర లేదు అంతా క్యాండిడేట్లా కూడా కాదు అర్థం చేసుకొని కొంచెం మంచిగా నీట్గా మిసులుకొని నీళ్ళక నచ్చితే ఏడికైనా పోతాం మంచి నచ్చాలా మన కోసం మంచి పద్ధతి అసలు మంచి నచ్చితే ఏడికైనా పోతాం తప్ప నీళ్ళక డబ్బుల కోసం ఆశపడు ఆ డబ్బు అండ్ మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్న టైంలో ఫోన్ వచ్చిందంటే లేపమ్మకండి మళ్ళీ ఆ టైంలో మళ్ళీ ఫోన్ చేసి మేమే చేసామని చెప్తుందా చెప్పడం కాదు చూడండి ఆ టైంలో ఎవరు కరెక్ట్ కళ్యాణ్ కూడా అనుభవం అయింది కాబట్టి చేసి నిజం కాబట్టి నీకు చెప్తున్నాం అంటే కరెక్ట్ కళ్యాణ్ గారు కూడా అంటే ఇంతకు ముందు స్టార్టింగ్ లో లావణ్య వర్షన్ నిన్న తర్వాత కరాటే కళ్యాణ్ అక్క గారు నిజమే పాపం లావణ్యది అన్యాయం అవుతుంది లావణ్య గారికి అని చెప్పేసి కొంచెం ఆలోచించి ఫోన్లో మాట్లాడడం ఆయన రాస్తారుని గురించి అమ్మ నువ్వు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు రాస్తారుని గురించి ఏదైనా ఉంటే వాస్తవాలు చెప్పు ఇగో ఇట్లా చెప్పు అని చెప్పేసి కొంచెం సజెషన్స్ ఇస్తాంగా మనము సజెషన్ ఇస్తాంగా ఆ సజెషన్ని రికార్డ్ చేసేసుకొని నా సైడే ఉంది కళ్యాణి ఆమె తోక జాడించి నా సైడ్ నాకు కాకుండా రాస్తారు సైడ్ మాట్లాడితే ఆడియో బయట పెడతా అనేసరికి జుజుబి తొక్క తీస్తా తోలు తీస్తా అని చెప్పేసి లావణ్య కరాటే కళ్యాణి గారు లావణ్య కొంచెం చెప్పేసరికి అబ్బు నా తాట తీస్తుంది అని చెప్పేసి మూసుకొని కమర్చున్నారు లేకుంటే ఆమె కూడా బ్లాక్ మెయిల్ చేయడానికి సిద్ధం అయిపోయినుండే ఓకే ఇంకోటి మనం నిన్న ఒక ఛానల్లో చూసుకున్నట్టయితే కొత్త వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నారు లావణ్య పక్క నుంచి అవును చూసిన నేను చేసిన దేశ్ముఖ్ అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ అని అంటే వేరే వాళ్ళు వచ్చి కూడా పక్కన మాట్లాడుతున్న పరిస్థితి అంటే ఎలా చూస్తారు మీరు ఆ అంశాన్ని అంటే ఇంకోసారి ఇంకొక బక్రా రెడీ అవుతున్నారేనా లేకపోతే అంతేగా అంతేగా ఇప్పుడు అన్న ఆమె గురించి తెలిసిన ప్రతి ఒక్క మనిషి అంతేందుకు ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా మస్తాన్ సాయి లావణ్య బాధితుడు అండ్ కేసు పెట్టిండు ఇప్పుడు ఆ కేసు తీపించుకోవాలంటే లావణ్య ఏం చేస్తే అది చెయ్యాలా చెప్తే చెయ్యాలా అంతే కదా అవును లావణ్య ఏం చేస్తే చెప్తే అది చెయ్యాలా మొన్న ఒకటి ఏదో ఛానల్ అనుకుంటా మనం ఛానల్ ఫోన్ కాల్ మస్తాన్ సాయి నేను డ్రగ్స్ ఎప్పుడన్నా ఇచ్చినా నేను ఎప్పుడన్నా వాడినా ఎప్పుడన్నా ఇచ్చినా అని చెప్పేసి కీకలు పెట్టుకుంటా అన్నప్పుడు లేదమ్మా నువ్వు ఇయ్యలేదని అన్నాడా కట్ చేసిండు ఫోన్ మీరు చూసి ఉండొచ్చు లైవ్ లో మస్తాన్ సాయి చెప్పు సాయి ఏడుచుకుంటూ డ్రామాలు చేసింది ఎప్పుడు ప్రీతి వస్తున్నదన్న టాపిక్ వచ్చేసరికి నేను డ్రగ్స్ ఇచ్చిన్నా చెప్పు సాయి అని అన్నప్పుడు లేదు నువ్వు ఇయ్యలేదని ఒక మాట చెప్తే అయిపోగా కట్ చేసిండు అట్లా 4 సార్లు ఫోన్ చేసింది 4 టైం ఫోన్ చేసింది 4 సార్లు కూడా కట్ చేసిండు కానీ సమాధానం ఇవ్వలేడు అవునా కదా నువ్వుతోటి మంచిగా ఉంటే ఆయనకు లాభం అవుతుంది
అయినా ఆయనే చెప్పలేదు. ఈయనకేం ఆయన కూడా బాధితుడే. ఈయనే మాట్లాడేది ఒక మాట వాస్తవం ఏంటంటే ఒక మహిళ అని మాట్లాడుతున్నాడు. ఆయన దేశ్ముఖ్ సమ్ ఏదో ఉంటది పేరు. ఒక మహిళని మాట్లాడుతున్నాడు. అవునపై నువ్వు మాట్లాడుతున్నావుగా, మరి మా తల్లి కూడా ఒక ఆడదేగా, నా భార్య కూడా ఒక ఆడదేగా, మరి వీళ్ళకి ఆమె మస్తికొచ్చి మాట్లాడితే మరి నువ్వు గిట్లెట్లా మాట్లాడినా అని చెప్పేసాను. చెప్పి సారీ చెప్పి కదా నువ్వన్నా కొంచెం వచ్చి. అక్క ఇప్పుడు నువ్వు ఒక మహిళవని వచ్చినా నువ్వు ఎదుటి మహిళని ఎట్లా మాట్లాడతావు, ఇంత కించపరిచినట్టు ఎట్లా మాట్లాడతావు, నువ్వు ఎవరినో గొట్టంగాన్ని తీసుకొచ్చి మొగడు అనిపిస్తావు, ఎట్లా అనిపిస్తావు, నువ్వు ఎట్లా మాట్లాడతావు అని చెప్పేసి మాట్లాడు. అంటే ఆయన నేను చేసిన వాదన నిజంగా ఆ ఛానల్లో చూసినట్టయితే ఒకసారి అసలుకి ఆర్జే శేఖర్ భాషకి ఏం సంబంధం, రోజుకు ఒక ఆడియో తీసుకెళ్ళి అన్ని చోట్ల కూర్చుంటున్నారు, నేను సపోర్ట్ చేస్తా వచ్చాను అని చెప్పి అంటున్నారు. అంటే ఎవరికైనా సపోర్ట్ చేసుకోవచ్చు. మీరు అంటే నిజం వైపు కొంతమంది ఉంటారు, లేకపోతే అబద్ధమో లేకపోతే మ్యానిపులేట్ చేసిన విషయాల పక్కన కొంతమంది ఉన్న పరిస్థితి. ఆయన మాట్లాడుతున్నాడు ఇట్లా జరుగుతుంది అని చెప్పి శేఖర్ భాష మీద, శేఖర్ భాషకి సపోర్ట్ చేసే వాళ్ళ మీద మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు? ఆయన కూడా ఏదో ఒక ఇష్యూలో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంతే అనుకుంటున్నాం మేము కూడా. ఆ దేశంకి ఎవరైతే ఇప్పుడు పాపం ఉన్నాడో ఆయన ఏదో పొరపాటున ఏదో ఒక విషయంలో ఉన్నది, ఏదో తప్పని పరిస్థితిలో మాట్లాడుతున్నాడు అంతే. ఇప్పుడు ఇది నేను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అని అంటే నువ్వు కూడా అవ్వనాలగా ఆ ధోరణితో వెళ్తున్నాడు అంతే. ఓకే చూద్దాం. ఓకే మాది కూడా లాస్ట్ ఫైనల్ గా ఏం చెప్తారు? శ్యామ్ నువ్వు చెప్పు, తర్వాత సతీష్ చెప్తారు. ఏం చెప్తారు ఫైనల్ గా? లాస్ట్ గా మేము ఏం చెప్పేది అంటే ఏమో అమ్మాయి బ్యాడ్ చేయడం కాదు, మన ఈ పరిస్థితి మీద ఇది మార్చండి, చేంజ్ చేయండి. మనకే కాదు చాలా మందికి ఉంటాయి ఇలాంటివి. ఇప్పుడు రాస్తారని చూడండి, తనే వచ్చింది బయటికి నేను ఇలా చేశాడని, రాస్తాను వచ్చాడా బయటికి, కేసు పెట్టింది. ఫస్ట్ వచ్చి ఏమని చెప్పింది, నేను మళ్ళీ భద్రం మీద కేసు పెట్టినా అన్నది. బయటికి వచ్చి న్యూస్లో ఏమని చెప్పింది, నేను రాష్ట్రాన్ని వాడుకున్నాడు, వదిలేసిండు, నేను ఒంటరిదాన్ని అయిపోయినా అని చెప్పింది. టాపిక్ మొత్తం టాపిక్ చేంజ్ చేస్తూనే ఉంది. ఆ కేసు కూడా పెట్టి ఎఫ్ఐఆర్ రాసి వచ్చింది అంతే. వాళ్ళు కూడా తీసుకోలేరు, పోలీసు వాళ్ళు కూడా తీసుకోలేరట. టాపిక్ రోజుకి చేంజ్ చేస్తూ డిఫరెంట్ టాపిక్, 1 వీక్ ఒక టాపిక్, ఇంకొక వారంకి. ఇది స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది మనకు అర్థమవుతుంది అసలుకి పబ్లిక్ కూడా ఏంటంటే ఇప్పుడు అంటే వెళ్ళిపోతూనే టాపిక్ కొత్త విషయాలు తెలుస్తున్నప్పుడు దానికి కూడా ఏం జరుగుతుందని తెలుసుకుంటాంలో వాళ్ళకి కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా.